హాయ్ అండి, ఈరోజు నేను ఎగ్ పన్నీర్ చేస్తున్నాను. దానికోసం ఒక 5 గుడ్లను గిన్నెలో వేసి గిల్ల కొట్టాలి. అందులో కొంచెం ఉప్పు కారం వేసి గిల్ల కొట్టాలి. ఒక వెడల్పాటి గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి ఇంకో గిన్నెకు ఆయిల్ రాసి ఇది పోసి ఆవిరికి ఉడకనివ్వాలి. అది కేక్ లాగా స్పంజ్ లాగా మంచిగా ఉడికిపోతుంది. సో దీన్ని ఒక 4 భాగాలుగా కట్ చేయాలి, లేదా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నా పర్వాలేదు. సో చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా చేశాను. దీనికోసం ఒక 2 ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 2 టమాటా ముక్కలు చిన్నవిగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఈ ఎగ్గు ఈ 4 పీసులని కూడా పన్నీరు ముక్కల్లాగా చిన్న చిన్న పీసులులాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేయాలి. ముక్కుడు పెట్టి ఆయిల్ వేసి బగారాకు సాజీరా లవంగాలు వేసి అవి గోలాక ఉల్లిగడ్డ వేయాలి. అది గోల్డ్ కలర్ వచ్చాక పసుపు అల్లం వేసి కలపాలి. ఇవి గోలాక టమాటా ముక్కలు వేయాలి. ఈ టమాటా ముక్కలు చిన్నవిగా కట్ చేసుకున్నాము. ఇది మెత్తగా ఉడకాలంటే ఒక స్పూను సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే సేమ్ పేస్ట్ లాగా ఉడికిపోతుంది. ముక్కలు ఊపియవు, మెత్తగా ఉడికిపోతాయి. కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. మూత పెట్టాక ఇలా వస్తుంది. దానిలో కారం మసాలా వేయాలి. ధనియాల పొడి, మసాలా అంటే గరం మసాలా కాదు, ధనియాల పొడి వేయాలి. ఈ మసాలా అనేది మేము ఇంట్లోనే తయారు చేసాము. మటన్ కర్రీ కోసం వెరైటీగా తయారు చేసాం, చాలా బాగుంది. ఇది వేసాక కలిపి ఈ ఎగ్ ముక్కలు వేసి కలపాలి. ఈ కలిపాక ఒక 2 నిమిషాలు వదిలేయాలి. ఎందుకంటే కారం మసాలా ఆ టమాటా గ్రేవీ అనేది ఆ ముక్కలకు పట్టి చాలా బాగుంటుంది. సో 2 నిమిషాలు అయ్యాక ఒక గ్లాసున్నర వాటర్ పోయాలి. వాటర్ పోసి అది దగ్గరికి మగ్గేదాకా సిమ్లో పెట్టి ఉంచాలి. మేము చపాతీలోకి అయితే చేసుకున్నాం. ఈ కర్రీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి. నాకైతే సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.